హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతున్న సంక్షేమ క్యాలెండర్‌కి సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటుగా కొంతమంది వీడియోల కింద అయితే కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా 2 పథకాలకు సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అనేది పూర్తనేది అవుతున్నా కూడా ఈ యొక్క 2 పథకాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారు? ఏదైనా అప్డేట్ గురించి చెప్పమని కొంతమంది అయితే అడుగుతున్నారు. ఈ 2 పథకాలకు సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సంక్షేమ క్యాలెండర్‌కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏదైతే ప్రభుత్వ పథకాలు అనేది విడుదల చేయబోతుందో ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సంక్షేమ క్యాలెండర్ అంటే ఈ యొక్క సంవత్సరం రోజుల పాటు ఏ ప్రభుత్వ పథకాన్ని ఏ నెలలో విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన క్యాలెండర్ మనకైతే అందుబాటులోకి అయితే రాబోతుంది. మనకు గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ యొక్క సంక్షేమ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగేది. ఏ నెలలో ఏ ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించి అదే తరహాలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క క్యాలెండర్ లో పక్కాగా ఏ నెలలో ఏ ప్రభుత్వ పథకాలు ప్రారంభించబోతున్నారు, ఏ ప్రభుత్వ పథకాలు రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు మనకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అంటే 2026-2027 ఆర్థిక సంవత్సరం అనేది మనకు ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం అనేది అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా ఈ యొక్క సూపర్ 6 పథకాలకు సంబంధించి 90% పైగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేది ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క సంక్షేమ క్యాలెండర్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అధికారులకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వ పథకాలు ఏ నెలలో విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన కీలక అప్డేట్ల గురించి రెడీ చేసుకోమని కూడా తెలియజేయడం జరిగింది. త్వరలో మనకు అంటే ఈ రానున్న 3 నెలల్లో ఏప్రిల్ నెల నుంచి సంక్షేమ క్యాలెండర్ మనకు అందుబాటులోకి అయితే రాబోతుంది. ఇకపోతే ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నది ఏమిటంటే మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చే పథకం, అలాగే నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన అప్డేట్ అయితే లేదు. మనకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అంటే 2026-2027కి సంబంధించిన బడ్జెట్ అనేది మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ప్రారంభించబోతున్నారు. కాబట్టి అప్పట్లో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సరే అప్డేట్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం త్వరలో మనకు ఈ యొక్క మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితే ప్రారంభించడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే మహిళలు అధిక మొత్తంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహిళల నుంచి ఇప్పటికే చాలా మంది నుంచి ఒత్తిడి అనేది వస్తుంది. ఎప్పుడు ప్రారంభం అనేది చేస్తారు అనే దానికి సంబంధించి మనకు రానున్న 2-3 నెలల్లో ఈ యొక్క ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి అలాగే నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతం నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సచివాలయాల వారీగా వర్క్ ఫ్రం హోమ్ జాబులు అనేది ఇచ్చే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క సచివాలయాల వారీగా కౌశల్యం పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు. వీరందరికీ సంబంధించి ప్రస్తుతం ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఇది పూర్తి అనేది అయిన తర్వాత మాత్రమే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలు అనేది లేకుండా తర్వాత అంటే మనకు ఈ యొక్క కౌశల్యం పథకం ద్వారా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు అనేది కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇవి పూర్తి అనేది అయ్యేంత వరకు నిరుద్యోగ భృతి అయితే ఉండకపోవచ్చు. వీలైనంత వరకు నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మీరైతే ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి 1500 రూపాయలు ఇచ్చే పథకాన్ని మాత్రం ఖచ్చితంగా అయితే ప్రారంభిస్తారు. నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. మహిళలకు 1500 రూపాయలు ఇచ్చే పథకాన్ని మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అయితే ప్రారంభించబోతోంది. దీనికి సంబంధించి ఏప్రిల్ నెలలో ప్రారంభించబోతున్న సంక్షేమ క్యాలెండర్ లో ఒక అప్డేట్ మనకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది.